ఉమ్మడి కర్నూలు జిల్లాలోని విజయ పాల డైరీలో ఆధిపత్య పోరు పరాకాష్ఠకు చేరింది. డైరీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ తరపున ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన తమ్ముడికి ఆ పదవిని దక్కించేందుకు అఖిలప్రియ పడరాని పాట్లు పడుతున్నారు. సొసైటీ ఎన్నికలను పరోక్షంగా అడ్డుకున్న ఆమె ఇప్పుడు డైరీ త్రిసభ్య కమిటీ సమావేశానికి సైతం అడ్డు తగలటంతో వివాదం మరింత రాజుకుంది. నంద్యాల జిల్లా విజయ డైరీ చైర్మన్ పదవిపై కన్నేసిన ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆ పదవిని తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికి కట్టబెట్టడానికి వ్యవహరిస్తున్న తీరు మరింత వివాదాస్పదంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో విజయ పాల డైరీకి ఎంతో ప్రత్యేకత ఉంది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక గతంలో ఎన్నడూ లేని విధంగా పాడి రైతులను ప్రోత్సహిస్తూ పాల ఉత్పత్తుల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. పాల ఉత్పత్తుల రైతులకు రుణాల సదుపాయాలు కల్పించి వారి ఎదుగుదలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారు. అయితే 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విజయ పాల డైరీని అడ్డుపెట్టుకుని గతంలో చేసిన అక్రమాలను పునరావృతం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని నంద్యాల జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. విజయ పాల డైరీ పాలక మండలిలో టీడీపీ వర్గీయులకు బలం లేకపోయినా పాల డైరీకి వారు పదే పదే రావడం ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేయడం పరిపాటిగా మారింది. అడ్డదారిలో చైర్మన్ పదవిని పొందేందుకు కుట్రలు పన్నుతున్నారు. భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి గతంలో చక్రవర్తుల పల్లె నుంచి పాల ఉత్పత్తుల సొసైటీ సభ్యులుగా ఎన్నికయ్యాడు. అయితే పలు కారణాల వల్ల ఆ సభ్యత్వం కూడా రద్దయింది. అయితే ఇప్పుడు మరోసారి ముత్యాలపాడు సొసైటీ నుంచి సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నిక నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ విజయ పాల డైరీ త్రిసభ్య కమిటీ ముత్యాలపాడు పాల డైరీ సొసైటీకి నోటీసులు జారీ చేసింది. దీంతో కక్షగట్టిన భూమా అఖిలప్రియ విజయ పాల డైరీని ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే త్రిసభ్య కమిటీ సమావేశం జరగకుండా పోలీసులను ఉసిగొల్పి అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. త్రిసభ్య కమిటీ సమావేశం జరిగితే తన తమ్ముడికి పదవి పొందే అవకాశం చేజారుతుందనే ఉద్దేశంతో కమిటీ సభ్యులను హౌస్ అరెస్ట్ చేయించి నిర్బంధించారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. భూమా అఖిలప్రియ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే తమకు ఎటువంటి ఇబ్బంది లేదని విజయ పాల డైరీ పాలక మండలి డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. విజయ పాల డైరీకి కట్టాల్సిన 1.25 కోట్ల రూపాయలను చెల్లించి డిఫాల్టర్లుగా ఉన్న వాటిని పరిష్కరించుకుని మాట్లాడాలి కానీ పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి దుయ్యబట్టారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. జగత్ విఖ్యాత్ రెడ్డి గత సంవత్సరమే డిఫాల్టర్ గా 1,20,00,000 కట్టవలసిందిగా డిఫాల్టర్ చేసి ఇది ఇవ్వడం జరిగింది. దీని మీద ఎటువంటి వివరణ ఉండదు. అంతేగాని అది పక్కన పెట్టి ఎంతసేపు ఉన్న మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మేమేదో చేసినాం, ముందు 1,20,00,000 తీసుకున్న దానికి జవాబు చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా చట్టాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాలను గౌరవించకుండా మేము చెప్పినట్టు మా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అన్ని కూడా మేము చెప్పినట్టే జరుగుతాయనుకుంటే చాలా కష్టం. ఏదానికి కొంతవరకు టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం దాకా మళ్ళీ పరిస్థితి అయితే మళ్ళీ రివర్స్ కాకుండా చూసుకోవాలని మాత్రం తెలుగుదేశం. పాలక మండలిలో బలం లేకున్నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్నారని, నీచానికి ఒడిగొడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. భూమా అఖిలప్రియ ఎన్ని కుయుక్తులు పన్నినా తాము అడ్డుకుని తీరుతామని వారు హెచ్చరిస్తున్నారు.